పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి అని నిజామాబాద్లో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ తెలంగాణ పోలీస్ ప్రత్యేక బెటాలియన్లో అమరవీరుల సంస్కరణ పోలీసుల వారోత్సవం నివాళులర్పించిన పోలీసు అధికారులు 7వ బెటాలియన్ డిచ్పల్లి నందు ఫ్లాగ్ డే, పోలీస్ కమెమరేషన్ డే వేడుకలు. తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ నందు తేదీ అక్టోబర్ 21, 2025 రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లాగ్ డే పోలీస్ కమెమరేషన్ ద బెటాలియన్లోని అమరవీరుల స్తూపము వద్ద ఘనంగా నిర్వహించడమైనది. 1959 సంవత్సరము అక్టోబర్ 21 నాడు మన దేశానికి చెందిన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతములో గల హాట్ స్ప్రింగ్ నుండి చైనా చొరబాట్లు జరిగినప్పుడు చైనా ఆర్మీతో సిఆర్పిఎఫ్ కి చెందిన 10 మంది జవాన్లు 14 గంటల పాటు దేశ రక్షణ కోసం రాజీలేని పోరాటము చేసి ఆమన్లైనారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకై అహర్నిశలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తీవ్రవాద చర్యల్ని ఎదుర్కొంటూ సంఘ విద్రోహ శక్తుల నుంచి పౌరుల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం పోరాటం చేస్తూ ప్రతి సంవత్సరం అమరులైన పోలీసు వీరుల అమరత్వానికి చిహ్నంగా అక్టోబర్ 21వ తేదీని ఫ్లాగ్ డే పోలీస్ కమెమరేషన్ డేగా పాటిస్తున్నాము. తేదీ సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్టు 31, 2025 వరకు మన భారతదేశమంతటా అసాంఘిక శక్తుల చర్యల వల్ల విధి నిర్వహణలో 191 మంది పోలీసులు అమరులయ్యారు. అదే విధంగా నక్సల్స్ దాడిలో 7వ బెటాలియన్ కి చెందిన 14 మంది పోలీసు సిబ్బంది గతంలో అమరులయ్యారు. పోలీసు వారి విధి నిర్వహణ ఎంతో బాధ్యతాయుతమైనది. నీతి, నిజాయితీ, సాహసం, సమర్థత పోలీస్ గుండెల్లో విలీనం అవుతాయి కాబట్టి దేశానికి వెన్నెముకలా పోలీసు పిలువబడుతుంది. దేశ రక్షణ, ప్రజా రక్షణ కోసం శ్రమిస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఏర్పడినా ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సరైన విధులైన శక్తుల మేలంగా తమ అమూల్యమైన జీవితాన్ని దేశ ప్రజా రక్షణకై అంకితము చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమము నందు బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ శ్రీ హెచ్ సాంబశివరావు, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ టి శరత్ కుమార్, టి సత్యనారాయణ, ఐలు బెటాలియన్ సిబ్బంది మరియు పోలీస్ అమరవీరుల ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొనడం జరిగినది.